నమస్తే వర్మ. సార్, పవన్ విజ్ఞత క్లోజ్ ద కేసెస్ దాడులు జరుగుతున్న నేపథ్యం గత 2-3 రోజులు పెట్టి పెద్ద వైరల్ అవుతున్న అంశాన్ని ఎలా చూడాలి సార్? దీన్ని అంటే ఇవి ఒక విధంగా దురదృష్టకరమైనవి. ఏదైనా కథ సుఖాంతమైంది కాబట్టి దాన్ని మనం స్వాగతించాలి. ఖచ్చితంగా ఈ విధంగా రాజకీయాలు, మీడియా రకరకాల అంశాలు అన్న తర్వాత ఒడిదుడుకులు అప్పుడప్పుడు రావటం, అపార్థాలనండి, ఆవేశాలు ఇట్లాంటివి రావటం సహజమే. కానీ నాకు ఈ విషయంలో అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యల మీద రకరకాలైన ట్రోల్స్, దాడులు ఇవన్నీ, తర్వాత నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళ వ్యాఖ్యలు ఇవన్నీ అయిన తర్వాత ఇది సమాప్తమైన తీరు చాలా సంతృప్తికరంగాను మనం స్వాగతించదగిందిగా ఉంది. దీంట్లో అతి కీలకమైనది జనసేన ఈ విషయంలో ప్రదర్శించినటువంటి విఘ్నత. జనసేన అంటే జనసేన ఏం కదా, జనసేన తర్వాతే కదా. వాళ్ళందరూ నాగేశ్వర్ మీద మాట్లాడిన వాటిల్లో నాగేశ్వర్ అన్నా, నేనన్నా, లేకపోతే ఇంక 2-3 పేర్లు ఎప్పుడు కలిపి పెడుతూ ఉంటారు. ఇంక వాటి మీద మళ్ళీ వివరణలు ఇవన్నీ అనవసరం. కానీ వాళ్ళ దాన్ని బట్టి, కానీ నాదెండ్ల మనోహర్ మొదట మాట్లాడినప్పుడు కానీ ఆ తర్వాత వాళ్ళ ఎంపీలు వీళ్ళు కానీ పూర్తి గౌరవంతో వాళ్ళు చెప్పడం అన్నది చాలా విశేషమైన అంశం. రెండో దీన్ని మీరు ఉపసంహరించుకోండి, మేము ఇప్పటికీ చాలా ఇది ఉందని చెప్పడం ఉంది చూడండి. ఆ విధమైన సంయమనం పవన్ కళ్యాణ్ ప్రదర్శించడం త్రూ అవుట్ నిజంగానే ఆయన మాలాంటి వాళ్ళకి చాలా గౌరవం ఇచ్చిన మాట నిజమే. నా పుస్తకం ఆవిష్కరణకు వచ్చినప్పుడు అయితే మన సినిమాలు మీరు మా కాదు, ఇలా పుస్తకాలు అక్కడ వేదిక మీద ఇంకా ఉన్నారు. తనికెళ్ళ భరణి, పరచూరి గోపాలకృష్ణ, అశోక్ తేజ, వీళ్ళంతా వాళ్ళంతా చాలా చేస్తే వస్తుంటాయని చెప్పారు. చాలా మంది ఇప్పటికీ దాన్ని ఆయన ఎంత నమ్రతగా ఉంటాడు ఇలాంటి విషయాలు అన్న దానికి ఉదాహరణగా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక విషయంలో సమాచార లోపం అనండి, భిన్నాభిప్రాయం అనేది ఒకటి వచ్చింది. దాన్ని అంతవరకు పరిమితం చేసి దాన్ని అక్కడికి ముగించాలి తప్ప దాన్ని పెంచకూడదు, వ్యక్తిగతం చేయకూడదు. వ్యక్తిగత దాడులు చేసేసి అక్కడ ఈ రోజుల్లో ఏముందండి, ఏఐతో మేము సృష్టించడం క్షణాల మీద పని, రోజు అవే జరుగుతున్నాయి కదా. కాబట్టి అటువంటి వద్దు అనే వైఖరి తీసుకోవడం మటుకు స్వాగతించదగింది. ఆ విషయంలో నా ఉద్దేశంలో టీడీపీ, వైసీపీ కూడా నేర్చుకోవచ్చు ఆ విషయంలో. ఎందుకంటే వీళ్ళని అంటే వాళ్ళు, వాళ్ళని అంటే వీళ్ళు. ఇప్పుడు ఈ సమస్య చూడండి, నాగేశ్వర్ అన్నదానికంటే కూడా దాన్ని వైసీపీ వాళ్ళు చాలా వైరల్ చేయడం, వేయడం అన్న దాంతో అది రాజకీయ రూపం సంతరించుకుంది. అది మీడియా దీన్ని దాటిపోయింది. మీడియా పరిధి, వ్యాఖ్యల పరిధి దాటిపోయింది. అందుకనే జనసేన ప్రదర్శించిన విఘ్నత నాగేశ్వర్ కూడా దాన్ని ఉపసంహరించుకుంటున్నాను. అదే కదా మీరు అడుగుతున్నారు, నేను ఉపసంహరించుకుంటున్నాను. అదే సమయంలో నేను కేసులు ఇవన్నీ సమస్య కాదు. ముందు ఒక సమాచారం లోపం, దాన్ని వెరిఫై చేసుకునే అవకాశం ఆ చేయకపోవడం వల్ల వచ్చిన గ్యాప్ తప్ప ఇట్లాంటివి మీడియాలో వస్తుంటాయి. పెద్ద పెద్ద పత్రికల్లో సంపాదకీయాలు రాసి కూడా సవరించుకున్నది ఉంటుంది. ఇక్కడ 3 పాల్గొన్నారు. 3లో పాల్గొన్న ఒక ఆయన కాదన్నాడు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇంకా అది కాదు, నేను కూడా ఉపసంహరించుకుంటున్నాను అనేది అయిపోయింది. బట్ ఇప్పుడు నేను అనేది ఏమంటే 99 టీవీ కూడా విషయం ఇవన్నిటికీ జరిగింది కాబట్టి కుందాగా అన్నింటినీ చేయటం. మీరు నిన్న సాయంత్రం డిబేట్ చేశారు, అన్ని పార్టీల వాళ్ళు కూర్చున్నారు, చెప్పారు. సంతోషించాల్సింది ఏంటంటే అన్ని పార్టీలు కూర్చునే వేదిక 99 టీవీ లాంటివి చాలా కొద్దిగా ఉన్నాయి ఈ రోజుల్లో. ఎవరికి వాళ్ళు వాళ్ళ తరఫున వచ్చి వాళ్ళే కూర్చొని ఆ పద్ధతుల్లో ఒక ప్రజాస్వామ్య వేదిక కావాలి, విస్తృతమైన అభిప్రాయాలు రావాలి. భిన్నాభిప్రాయాలు ఘర్షణ పడతాయి, దానికి ఏముంది. కానీ వీళ్ళిద్దరు కూడా ఇటు వాస్తవికత కానీ అటు వాళ్ళు చూపించిన విఘ్నత కానీ చాలా స్వాగతించదగింది. ఈ సమయంలో దీని కొనసాగింపు ఏంటంటే, నేను ఇందాకే వస్తూ వార్త చూస్తున్నా, కాకినాడలో ఇంకా చాలా చోట్ల కేసులు పెట్టారు. కాకినాడ ఎస్ఐ, సిఐ నిన్న మాట్లాడుతూ కేసు వచ్చింది, మేము ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అని ఆయన చెప్పారు. అది మంచి పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఉపసంహరించుకున్న తర్వాత దీన్ని ఇంకా సాగు తీసుకునే బదులు ఈ కేసులు వీటిని ఉపసంహరించుకోవటం. రెండోది, ఇవి ఎవరు తీసేస్తారు? విశృంఖలంగా పెట్టిన వ్యక్తిత్వాన్ని ఇంకో దాన్ని చేస్తూ దీని ఆధారంగా ఇదైపోయిన వాళ్ళు కాబట్టి. ఎందుకంటే ఎవరు ఏది చేస్తున్నారో తెలియటం లేదు. నేను ఇందాక నారా లోకేష్ గారు వీడియో చూస్తున్నాను. ఆయన ఏం చెప్తున్నారు, జనసేన పేరుతో టీడీపీని, టీడీపీ పేరుతో జనసేనను, మా ఇద్దరి పేరుతో బీజేపీని, రకరకాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇదే మాట వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రకరకాల శక్తులు ఈ విశృంఖలంగా మారిన పరిస్థితుల్లో ఎవరు ఎవరిని ఎందుకు ఏ లక్ష్యంతో చేస్తున్నారు అనేది కూడా స్పష్టంగా కనబడిన ఒక వాతావరణం ఏర్పడింది. కాబట్టి దీనికి ఇప్పటికీ ఇరువైపులు సంయమనం పాటించి ముగింపు కలిగినట్టే దాన్ని అలాగే చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని సుఖాంతం చేయాలి తప్ప దీన్ని వివాదగ్రస్తం చేయటం, ఎవరెవరో ఎప్పటిప్పుడో ఉన్న ఆలోచనలన్నిటికీ దీన్ని ముడిపెట్టి
సాగు తీసుకోవడం మటుకు బొత్తిగా మంచిది కాదు. భిన్నాభిప్రాయాలు, వ్యూహాలు రకరకాలైన ఇక ముందు కూడా ఉంటాయి. బీజేపీ వ్యూహం ఏంటి, టీడీపీది ఏంటి, జనసేన ఏంటి, వైసీపీ ఏంటి, అవన్నీ రాజకీయాలు. కాబట్టి ఈ తేడా చూడాల్సిన అవసరం ఉంది. దాడులు, కేసులు, తిట్లు, దూషణలు ఎవరైనా కానీ అది నిజం కాదు. ఇప్పుడు ఆశ్చర్యపోతారు మీరు. ఇప్పుడు మన చర్చ అయిన తర్వాత కింద వచ్చే కామెంట్స్ చూస్తే మీరు పూర్తిగా వాళ్ళని బలపరుస్తున్నారు అని ఒకరు చెప్తే, కాదు పూర్తిగా వీళ్ళని మోస్తున్నారని ఇంకొకరు అంటారు. అమరావతి మావిగని చర్చ వచ్చినా అంతే. నిన్న మనం చేశాం కదా. ఇప్పుడు నిన్న ఆయన ఎందుకు అలాంటి మాటలు మాట్లాడారు? వాళ్ళ పత్రికలో కూడా ఆ పదం వస్తుందో లేదో నాకు తెలియదు, రాకపోవచ్చు. నిజంగా ఆ పదం వాళ్ళు వాడలేదు. ఎందుకని లోకల్ దీనికి, ప్రింట్ దీనికి, రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది. సో ఈ తేడాలు చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం కూడా మన వీక్షకులు కానీ నాయకులు కానీ రిపోర్ట్స్, ఇన్పుట్స్, కామెంట్స్, క్రిటిసిజమ్స్, కౌంటర్ పోజులు, ఇవన్నీ అనేక రకాలు ఉంటాయండి చర్చల్లో. వీరందరినీ గుండు కొత్తగా ఇప్పుడు చాలా మంది విశ్లేషకులుగా మనతో, లేదా మనతో కాకుండా మీతో ఈ మధ్యన ఎక్కడంతా కూర్చోలేదు. వాళ్ళు ఇప్పుడు కొన్ని పార్టీలు అధికార ప్రతినిధులు ఇది కళ్ళ ముందు జరుగుతోంది కదా, కావాలని కూడా చాలా మంది చూస్తున్నారు కదా. కాబట్టి ఇది బ్రాడ్గా వాడేదే కానీ ప్రొఫెషనల్గా అకాడమిక్గా మాట్లాడే వాళ్ళు వేరు, రాజకీయ సందర్భాల్లో కెరీర్ కోసము, అంటే వాళ్ళ కెరీర్, ఎవరికైనా కెరీర్ ఉంటుంది, కెరీర్ పొలిటికల్ ఐడియాస్ వేరు. సో ఇది జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఉధృతంగా ఉంటారు, అందులో కూడా ఏం సందేహం లేదు. కాబట్టి వాళ్ళని రిస్ట్రైన్ చేయడం అన్నది నిజానికి ఆయన తీసుకున్న పెద్ద పని. ఆ బాధ్యత తీసుకొని పార్టీ వాళ్ళు ఇంతకంటే ఇంకా దీన్ని చేయకండి, ఇంతటితో ముగించండి అని అదే వైఖరి ప్రభుత్వం, పోలీసులు కూడా తీసుకోవడం అన్నది సమంజసంగా ఉంటుంది. ఎవరిని దుష్ప్రచారం చేసినా కానీ, అలాంటి కథనాలు ఎవరిచ్చినా కానీ. ఇంకొకటి కూడా అన్ని పార్టీల నాయకులు గుర్తించాల్సి ఉంటుంది. అన్ని పార్టీలు తమకున్నటువంటి నాయకులు అసంతృప్తిలో ఇంకొకటో మీడియా ద్వారా వస్తే వాళ్ళు సర్దుకుందామని చూస్తూ ఉంటారు. మీరు కూడా ఈ మధ్య విమర్శించట్లు వచ్చారంటుంటారు చాలా మంది. ఉదాహరణకు మీరు కూడా ఇదైపోయారంటారు, లేకపోతే ఈ మధ్య మారిపోయారంటారు. టాపిక్ని బట్టి ఉంటుంది, టెక్స్ట్ని బట్టి ఉంటుంది. టెక్స్ట్, కాంటెక్స్ట్ అనేది అందుకోసమే. కాబట్టి ఒక కీలకమైన సమయంలో ఇది వచ్చింది. ఇది ఒక లెసన్ కూడా. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిందే కాదు. భారత ప్రధానమంత్రి నార్వేకి వెళ్తే నార్వే జర్నలిస్టు మీడియా స్వేచ్ఛ గురించి అడిగితే, అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇది ఒక చర్చగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జనసేనకు సంబంధించి వచ్చిన ఈ వివాదం, దాని మీద ఆయన ఉపసంహరణ, ఇవన్నీ సరైన దిశలో ఉన్నాయని నేను భావిస్తున్నాను. దీని ఇంతటితో ముగించడం, పోలీసులు కూడా ఈ కేసులను, కేసులు అంటే ఫిర్యాదులు చేశారు, ఉపసంహరించుకున్న కేసే లేదు కదా. సో క్లోజ్ ది కేసెస్ అన్న వైఖరి, ఆ ఉత్తర్వులు కూడా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ఇప్పిస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి విమర్శలే లేకపోతే కూడా నష్టమే. ఎవరో ఒకరు ఒక మాట ఎక్కువ తక్కువ విమర్శ చేస్తారు, దాని నుంచి మనకు మేలే జరుగుతుంది. కానీ పొగిడే వాళ్ళ, కేవలం పొగిడే వాళ్ళ వల్ల, భిన్నాగతుల వాళ్ళ మటుకు పూర్తి మేలు జరగదండి. ఎంతో కొంత విమర్శ, ఎంతో కొంత భిన్న కోణం చూపించే వాళ్ళ వల్లే మేలు జరుగుతుంది. బుద్ధి చెప్పువాడు సామెత ఉంది అట్లా. అలా అని అందరికంటే అతిథులు మేము అందరికీ అనేది కూడా ఏం లేదు. ఎవరి పాత్ర వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది, అంతవరకే. ఉపసంహరించబడాలని, కేసులు కూడా ఉపసంహరించబడాలని, ఆయన వ్యాఖ్యల ఉపసంహరణతో పాటే కేసులు కూడా ఉపసంహరించబడడం, దాడులు కూడా ఉపసంహరించబడడం. ఎవరో అన్నారు ఈ మొత్తం వ్యవహారంలో ఉపసంహరించబడిన వాళ్ళు ఒకరైతే సంహరించబడిన వాళ్ళు వేరే ఉన్నారని. వాళ్ళు ఎవరు? దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని ఎవరైతే ప్రయత్నించబడ్డారో అట్లాంటి ప్రయత్నాలు ఉపసంహారం కాదు, అట్లాంటివి పూర్తిగా మిస్ఫైర్ అయ్యాయని కూడా ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. సార్ నెక్స్ట్ ఐటమ్ చూస్తే రక్తం రాక్షసులు ఏంటి భాష, అసలు ఈ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు. రక్తం రాక్షసులు ఏంటి సార్? ఇది నిజంగా మనం వార్తల గురించి మాట్లాడడానికి మనం కూర్చుంటే రక్తం రాక్షసులు ఏంటంటే ఈరోజు పత్రికల్లో, మీడియాలో కనబడుతుంది. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, దాన్ని నేను అప్పుడే చాలా ఇదేంటి అన్నా, అది అయిపోయింది అనుకోండి, ఆ ఘట్టం అయిపోయింది. ఇంకా 24 ఎప్పటికప్పుడు 20 hour న్యూస్ టైం కదా ఇది, ఎవరీ మినిట్. ఈరోజు కనుక